హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మరి కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే ఈ మంత్లోనే ఉండడం అయితే జరిగిందండి. సో 1 వీక్ అలా ఉంది టైం అంతే. మరి ఇందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి బెస్ట్ ఓఎంఆర్ ట్రిక్స్ అయితే నేను చెప్తానండి ఈ వీడియోలో. మనకి ఏపీ పోలీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి, ఎస్ఐ ఎగ్జామ్కి మరి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో ఈ యొక్క బెనిఫిట్ని మనము యూజ్ చేసుకొని చాలా అంటే చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా? అంతేకాకుండా చాలామంది చేసేటువంటి మిస్టేక్స్, ఓఎంఆర్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. దానివల్ల అసలు పేపరే వ్యాలిడేట్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా మనమైతే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ముందుగా అందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు చివరి నిమిషంలో ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ మోడల్ పేపర్స్ని ప్రిపేర్ అవ్వడము చాలా చాలా ముఖ్యము. ఓకేనా? ఇవేంటంటే మోడల్ పేపర్స్ ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి, క్వాలిఫైకి దగ్గరగా ఉన్న వారికి ఇంకో కొన్ని మార్క్స్ అయితే యాడ్ అయ్యే విధంగా ఉపయోగపడతాయి. సో మన దగ్గర ఉన్నాయండి, వాటి గురించి చూసి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాము. ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ప్రిలిమ్స్కి గాను టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే మీకోసం అందుబాటులోకి ఉంచామండి. తెలుగు మీడియంలో ఉంటాయి. కంప్లీట్గా తెలుగు అకాడమీ బేస్ చేసుకొని న్యూ సిలబస్ ఆధారంగా అయితే రూపొందించి మీకైతే అందచేయడం జరుగుతుందండి. సో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే సో కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చివరి నిమిషంలో పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి. మనం ఎన్ని బుక్స్ చదివినా, ఎంత కోచింగ్ తీసుకున్నా కూడా మనం ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనకు ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇది 150 రూపీస్ అండి. మన యాప్లో ఉంటాయి. ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేయండి. మన ఛానల్ లోగోతోనే ఉంటుందండి. ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి, బట్ ఆర్కే ట్యూటోరియల్ అని మన ఛానల్ లోగోతో నా ఫోటోతో ఉంటుంది. అది మాత్రమే డౌన్లోడ్ చేయండి, లేదా డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ముందుగా శాంపుల్ పేపర్ చూడండి ఫ్రెండ్స్, మన యాప్లో అయినా కూడా చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. కేవలం 150 రూపీస్కి అయితే వీటిని అందచేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తప్పకుండా తీసుకోండి. ఓకేనా? చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఇవి ఉంటాయి. లేదా యాప్లో కాకుండా డైరెక్ట్ కావాలంటే 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు పంపిస్తే మీకు తప్పకుండా సో పీడిఎఫ్ అయితే పంపడము జరుగుతుంది. అంతేకాకుండా మన యాప్లో కేవలం 500 రూపీస్కే స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పించడం జరిగిందండి. మీకు నచ్చిన టైంలో వినొచ్చు. ఓకే, ముందు డెమో క్లాసెస్ వినండి. సో మీకు నచ్చితే తీసుకోండి. మెయిన్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి, అంటే 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పబ్లిక్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2023 అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది శాంపిల్ పేపర్ అండి మనకిది. ఓకే, సో అఫీషియల్ శాంపిల్ పేపర్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉంటాయో ముందుగా చూద్దామండి. మన డీటెయిల్స్ అయితే ఉంటాయి, హాల్ టికెట్ నెంబర్తో సహా. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మన ఫోటో ఉంటుంది, మన కేటగిరీ ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీని దగ్గర చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. సో ఇన్విజిలేటర్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. ఓకేనా? అప్పుడు మాత్రమే ఇక్కడ బుక్లెట్ నంబర్ అనేది వేయాలి. ఏ నెంబర్ పడితే అది వేయద్దు, అక్కడ ఒక స్పెసిఫిక్ నంబర్ ఉంటుంది. ఓకేనా? ఆ బుక్లెట్ నంబరు ఇన్విజిలేటర్ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఇవ్వాలి. వేసిన తర్వాత ఇక్కడ పైన నంబర్ రాసిన తర్వాత 1 or 2 ఈ నంబర్లు ఇస్తారు. ఆ నంబర్ ప్రకారం మనము బబ్లింగ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఎటు పక్కకు జరగకుండా చాలా క్లియర్గా బబ్లింగ్ అయితే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోడ్ వస్తుందని మనకి. ఏనా, బీనా, సియా, డియా, ఈ యొక్క కోడ్స్ వస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయితే ఏసి ఇక్కడ చాలా క్లియర్గా బబ్లింగ్ అయితే మనము చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంటుంది ఇక్కడ. ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఇదైతే ఉంటుందండి. ఇప్పుడు మరి ఇస్తారో ఇవ్వరో తెలియదు, కానీ యాజ్ ఇట్ ఈజ్ ఈ పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కింద రాయాల్సి ఉంటుంది మన చేతి రాతతోనే కంప్లీట్గా. సో క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఓఎంఆర్ షీట్ పైన ఈ విధంగా మనకు ఉంటాయి బబుల్స్. క్వశ్చన్ చదివిన తర్వాత దానికి కరెక్ట్ సమాధానం తెలిస్తేనే మనము ఇక్కడ క్వశ్చన్ పేపర్ పైన బబ్లింగ్ అనేది చేయాలి. ఈ బబ్లింగ్ చేయడం కూడా చాలా క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? కొంచెం అటు ఇటు అయినా కూడా క్వశ్చన్ అనేది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా దానిపైన మనము బబ్లింగ్ చేయాలి. ఎటు సైడ్ కూడా
వెళ్ళకూడదు ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారు, క్వశ్చన్ చాలా ఈజీగా వచ్చింది అనుకోండి, ఏదైనా క్వశ్చన్ అబ్బా ఎంత ఈజీగా ఇచ్చాడండి క్వశ్చన్ అని చెప్పేసి ఆన్సర్ ఏ అయితే అడావిడిలో బి అని పెట్టేస్తారు, దానివల్ల ఒక మార్కు పోతుంది. అలా అయినా ఊకుంటారా, అయ్యో ఇది బి పెట్టేస్తానంటే ఏ కదా అని చెప్పేసి దాన్ని మలపడము, గోరుతో గీకడము, వైట్నర్ పెట్టడం లాంటివి చేస్తారండి. అలాంటివి చేసినా కూడా మనము ఎలిజిబుల్ అయితే కాము, అంటే మన పేపర్ అనేది వ్యాలిడేట్ అనేది కాదు. అందరూ కూడా గమనించాలి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓఎంఆర్ షీట్ గురించి ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చండి. ఓకేనా. ఇక మనము ప్రిలిమ్స్లో ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి అనే విషయాలు కనుక గమనించినట్లయితే, సో ఆఫ్ కోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు చాలా రోజుల నుంచి అయితే ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి, అందరికీ తెలిసిన విషయమే. మరి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ అభ్యర్థులకు ఎంత అండి 40% వస్తే క్వాలిఫై అవుతారు, అంటే ఆల్మోస్ట్ ఒక 80 మార్క్స్ అయితే మనకు రావాలి ఓసీ అభ్యర్థులకు. ఓకే, బీసీ అభ్యర్థులకు 70 రావాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 60 మార్కులు అయితే 30% అయితే రావాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 70 తీసుకున్నామండి. ఓకేనా, ఇక్కడ 70 మార్క్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ 70 మార్క్స్ని మనము ఏ విధంగా గెయిన్ చేయాలి? ఓకే, 70 మార్క్స్ని. సో మనం ఇన్ని రోజుల నుంచి మనము ప్రిపేర్ అవుతూనే ఉన్నామండి, కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడ్డ దగ్గర నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నాం కదా. మరీ చదవకుండా బుక్కులు పక్కన పడేసి అసలు జీరో నాలెడ్జ్తో ఉన్న వారికి ఈ వీడియో ఉపయోగపడదు, ముందే చెప్తున్నాను. జీరో నాలెడ్జ్తో ఉన్న వారికి ఏదో అడ్డిగుడ్డిగా రావడం అంటారు కదా, అలా అయితే ఉండదండి. ఎంతో కొంత చదివి కనీసము, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫై మార్క్స్ 70 అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో మనకు ఒక 30 మార్క్స్ అయినా గెయిన్ చేయగలగాలి. 200 మార్కుల్లో కనీసము 30 మార్క్స్ కూడా మనకు చదివినవి కనుక లేకుంటే, మనము ఆన్సర్ చేయలేకపోయినట్లయితే సో అదిక ఎవరేం చేయలేరు దాన్ని. ఓకేనా, ఒక 30 మార్క్స్ అయితే మనకు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా, రిమైనింగ్ 40వి, సో ఫర్ ఎగ్జాంపుల్ 30 మార్క్స్ వచ్చాయండి, మనకి 30 మార్క్స్ మాత్రమే తెలుసు మీకు. 200 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 200 30 మార్క్స్ మాత్రమే తెలుసు. నెక్స్ట్ ఆ 30 మార్క్స్ని చాలా క్లియర్గా, ఓకే, ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వకుండా బబ్లింగ్ చేసేయండి. ఓకేనా, 30 మార్క్స్కి బబ్లింగ్ అయితే చేసేయండి. తర్వాత ఆ 30 మార్క్స్ అయిపోయిన తర్వాత ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అనిపిస్తుంది మనకు, అబ్బా ఇది ఈ చివరి 2 ఆప్షన్లు అయితే తప్పు, కానీ ఆన్సర్ మాత్రము ఏ మరియు బిలోనే ఉంది అని చెప్పేసి మనకు డౌట్ వస్తుందండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి మనకు తెలిసినవి, అంటే 50% ఛాన్స్ అయితే ఉండడం క్వశ్చన్స్ అయితే దాదాపు ఒక 50 to 60 వరకు అయితే ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, 50 to 60 బై లక్లో మనము టిక్ చేసినా కూడా, ఓకేనా, ఒక 50% అంటే 50 తప్పులు పెట్టినా ఇంకొక 50% రాంగ్ పెట్టినా కూడా కనీసం తక్కువలో తక్కువ ఒక 15 వచ్చాయనుకుందామండి. 15 ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 60 మార్కులకు ఒక 15 వచ్చాయనుకుందాం, అంటే 45 మార్క్స్ అయ్యాయి. అవునా, 45 మార్క్స్ అయితే అవ్వడము జరిగింది, అంటే 90 మార్క్స్ ఇక్కడికే కంప్లీట్ కావడం అయితే జరిగింది. 90 క్వశ్చన్స్కి మనకు 45 ఇప్పుడు స్కోర్ చేయగలిగాము. ఓకేనా, మరి మిగతా ఇంకెన్ని ఉన్నాయంటే 110 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ అసలు సున్నా, ఏమీ తెలియదండి మీకు, ఏమీ కూడా తెలియదు. అప్పుడు ఏం చేస్తారండి మీరు అంటే నెగిటివ్ మార్క్ అయితే ఏమీ కూడా లేదు, కాబట్టి ఏదో ఒకటి పెట్టేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు, అంతే కదా. సో అలా చేయొద్దు. ఫస్ట్ 50 ఏం చేస్తారంటే ఆప్షన్ ఏదైనా ఎంచుకోండి, మీ ఇష్టం, ఆప్షన్ ఏకి ఇచ్చేయండి. నెక్స్ట్ 50 వచ్చేసి నెక్స్ట్ 40 అనుకోండి, ఆప్షన్ సికి ఇచ్చేయండి. ఓకేనా, ఆప్షన్ 3 అనుకోండి, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, ఇంకా 20 ఉన్నాయి. ఓకేనా, సో ఆ 20 అనేవి ఆప్షన్ బీకైనా డీకైనా ఏదైనా ఒక దానికైతే ఇచ్చేయండి. ఇలా ఇస్తే ఖచ్చితంగా మీరైతే క్వాలిఫై అవుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. లేదా అన్నిటికీ ఏదైనా ఒక్క ఆప్షన్ ఇచ్చినా కూడా పర్వాలేదండి, అలా ఇచ్చినా కూడా ఎవరేం కొట్టరు మిమ్మల్ని. ఓకే, ఏ కానీ బి కానీ సి కానీ ఐదర్ డి కానీ ఏదైనా ఒక్క ఆప్షన్కే రిమైనింగ్ అన్నీ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళినా కూడా ఖచ్చితంగా మనకు క్వాలిఫై మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా, ఇది ఇప్పుడు కాదండి,
ఎంతోమంది అభ్యర్థులు ఫాలో అయినది. ఇది ఏం కొత్త ట్రిక్ కాదు, నేనేదో కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పేది కాదు, అందరికీ తెలిసిన ట్రిక్కే. కానీ కొంతమంది కొత్త అభ్యర్థులు ఉంటారు కదా అండి, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఈ ట్రిక్ తెలియదు. ఆల్మోస్ట్ అందరూ ఫాలో అవుతుంటారు దీనినే. సో మళ్ళీ కొత్తగా అయితే చెప్తున్నాను మీకు, అంతే, ఏం లేదు. కానీ నేనేదో ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పింది ఏమీ కాదు. కానీ ఈ ఓఎంఆర్ ట్రిక్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎలాంటి మిస్టేక్స్ అయితే ఇందులో మనం చేయకూడదు. ఎలాంటి కొట్టివేతలు కానీ, అడిషనల్గా పక్కకు ఓం అని కొంతమంది రాస్తుంటారు, ఓం పెడతారు, ఇక్కడ ఓం అని పెడతారు. కొంతమంది వాళ్ళ దేవుళ్ళ ఫోటోలు ఇక్కడ రాస్తారు, ఇక్కడ పైన. సో ఏదో ఒకటి రాస్తూ ఉంటారు, అలా రాయకూడదు. అలా రాయడం లాంటివి చేయకూడదు, కొట్టివేతలు లాంటివి చేయకూడదు. ఓకే, అలా చేస్తే మాత్రము మన ఓఎంఆర్ షీట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే ఇవి పర్సన్ చేయరండి వ్యాలిడేట్. ఓకేనా, పర్సన్ చేయరు, కంప్యూటరే దీన్ని వ్యాలిడేట్ చేస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఈ ఓఎంఆర్ షీట్ని ఓకే క్లియర్గా ఉంచిన తర్వాత ఇక్కడ స్టిప్ ఉంటుందండి. ఓకేనా, ఈ చివర్లు ఉంది కదా, ఇది చాలా క్లియర్గా నెమ్మదిగా చింపాలి. కొంచెం అటు ఇటు అయింది అనుకోండి ఫ్రెండ్స్, ఓఎంఆర్ షీట్ కనుక ఇటు వచ్చి చినిగింది అనుకోండి, అంతే, ఇక సింపుల్. అందుకే దీన్ని క్లియర్గా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్గా ఈ భాగాన్ని క్లియర్గా ఫోల్డ్ చేసి చిన్నగా చింపాలి. ఆ కార్బన్ కాపీ మనం తీసుకోవాలి. ఈ ఓఎంఆర్ షీట్ ఇన్విజిలేటర్కి అయితే ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు, ఎవరు కూడా తెలిసి మాత్రం తప్పులు చేయొద్దండి. ఓకేనా, నేను చెప్పేది ఒకటే, తెలిసి మాత్రము తప్పులు చేయొద్దు. ఓకే, సో ఇదండి మరి ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మన మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి, చివరి నిమిషంలో ప్రాక్టీస్ చేయండి, యూస్ఫుల్గా ఉంటాయి మనకి. ఓకే, మన యాప్లో కూడా ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉందండి. ఫుల్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది. ఓకే, మెయిన్స్కి ప్రిపేర్ కూడా అవ్వచ్చు మీరు, కావాలనుకున్న వారు డెమో క్లాసెస్ చూసి తీసుకోండి. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.